హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మనం వచ్చేసి పంజారా స్టాప్ అండి. ఐరన్ అండ్ ఫోల్డింగ్ చేయడం అనేది కొంతమందికి తెలియదు కదా, చాలామంది తెలియదనిసనే చెప్తుంటారు. అండ్ ఐరన్ కూడా చేసుకునేటప్పుడు ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి, ఉగ్గులు వచ్చేస్తాయి, అంత ఐరన్ చేసినా సరిగా రావట్లేదనిసని అనుకుంటూ ఉంటారు. సో అలా ఏం లేదండి, చేసే విధంగా చేసామంటే చక్కగా నీట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పంజారా స్టాప్ ఒకటి కలర్ నెక్తో తీసుకున్నాను. ఫ్రంట్ కటింగ్ అండ్ సైడ్ కటింగ్ కూడా ఉంటుంది డ్రెస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి డ్రెస్ నీట్గా పరుచుకొని దాన్ని వచ్చేసి ఫస్ట్ స్లీవ్స్ ఐరన్ చేసుకోవాలి. అండ్ నెక్ దగ్గర షోల్డర్ దగ్గర కూడా కంటిన్యూస్గా ఐరన్ చేసేయాలి. ఇది కాలర్ నెక్ కదా, సో అందుకని చెప్పేసి నెక్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి కూడా ఐరన్ చేసుకుంటూ నెక్ వరకు వెళ్ళాలి. స్లీవ్స్ ఐరన్ చేస్తూ దాంతోపాటు షోల్డర్ దగ్గర పైన కూడా ఐరన్ చేసేస్తే తర్వాత పార్ట్ అంతా కూడా డౌన్ సైడ్కి అంతా కూడా నీట్గా ఐరన్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. సో స్లీవ్ టైంలోనే షోల్డర్ దగ్గర నెక్ కూడా అండ్ కాలర్ కూడా ఐరన్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నట్టు స్లీవ్స్ అండ్ షోల్డర్ దగ్గర అండ్ నెక్ కూడా ఐరన్ చేస్తున్నాను. ఎంత కరెక్ట్గా వస్తుంది కదా, నీట్గా ఉంది కదా ఐరన్ చేసేటప్పుడు మనం ఐరన్ బాక్స్ కూడా మన ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలండి. సిల్క్ క్లాత్ అయితే సిల్క్లో పెట్టుకోవాలి, కాటన్ అయితే కాటన్లో పెట్టుకోవాలి. కాటన్లో పెట్టుకున్న ఆప్షన్ వచ్చేసి సిల్క్ మనం ఐరన్ చేసామంటే బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే కాటన్ క్లాత్కి ఎక్కువగా టెంపరేచర్ అవసరం అవుతుంది. అందుకని చెప్పేసి ఈ హీట్ అనేది సిల్క్ క్లాత్కి చాలా ఎక్కువైపోతుంది. ఆప్షన్స్ మాత్రం చూసుకొని సరిగ్గా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టాప్ వచ్చేసి స్లీవ్స్ ఐరన్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఒకసారి నెక్ షేప్ కాలర్ని చక్కగా నీట్గా ఐరన్ చేయాలండి. ఫస్ట్ ఎక్కడంటే అక్కడ అలా ఐరన్ చేసేయకూడదు. స్టిచ్చింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్టిచ్చింగ్స్ ఫోల్డింగ్ మీద నుంచి ఐరన్ చేయాలండి. మనకు అలా నార్మల్గా వచ్చింది చేసేద్దామంటే కాదు, డ్రెస్ ఫోల్డ్ అనేది పాడవుతుంది. కరెక్ట్గా స్టిచ్చింగ్స్ ఉన్న దగ్గర నుంచే ఐరన్ చేయాలి. స్టిచ్చింగ్ మీద నుంచి, కుట్లు మీద నుంచి మాత్రం ఐరన్ చేయాలి. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బటన్స్ పెట్టుకునే దగ్గర పైనుంచి కింద వరకు ఒకేలా తోమేయకుండా బటన్స్ ప్లేస్లో గ్యాప్ ఇచ్చుకుంటూ ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం మీదకి జరుపుకొని డౌన్ ప్లేస్కి వచ్చామంటే, కొంచెం కిందకి జరిగామంటే ఇలా మొత్తం ఫోల్డింగ్స్ లేకుండా ఫ్రిల్స్ లేకుండా అండ్ మనకి సైడ్ కటింగ్స్ ప్లేస్ అండ్ ఫ్రంట్ కటింగ్ ప్లేస్ దగ్గర అండ్ ఆ పట్టీలు ఉంటాయి కదా, పట్టీ కూడా ఫోల్డ్ అయిపోతూ ఉంటాయి. పట్టీ కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి ఓపెన్ చేసి. అండ్ కటింగ్ ప్లేస్లో కూడా ఐరన్ చేసుకోవాలి. డ్రెస్ నీట్గా ఐరన్ చేసుకొని అది వేసుకుంటే దాని లుక్కే వేరు అండ్ చూడటానికి బాగుంటుంది, గౌరవంగా రెస్పెక్ట్గా కూడా ఉంటుంది. అలా అనిసని ఐరన్ చేసిన వేస్తేనే గౌరవం రెస్పెక్ట్ వస్తుందని కాదు, బాడీ లాంగ్వేజ్తో పాటు డ్రెస్ లాంగ్వేజ్ కూడా ఉండాలి మనకి. సో దాంతో కూడా కొంత ఉంటుంది అనిసనే చెప్తున్నాను. రెస్పెక్ట్ అనేది ఎలా సంపాదించుకోవాలో అది నేను చెప్పట్లేదండి. దీంతో పాటు మన బట్టలను కూడా మన గౌరవాన్ని పెంచే అవకాశం ఉంది అని మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, సో ఇలా కొంచెం మీదకి జరుపుకొని డౌన్ సైడ్కి వచ్చేటప్పటికి కూడా బ్యాక్ సైడ్, డౌన్ సైడ్ అండ్ ఫ్రంట్ కటింగ్ కూడా ఉందండి. కటింగ్ కూడా పర్ఫెక్ట్గా పట్టీ మీద నుంచి పట్టీ వచ్చేటట్లు ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా సర్దుకోవాలి. సర్దుకొని అప్పుడు ఐరన్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టుకుందాం. ఫ్రంట్ అయితే చక్కగా నీట్గా ఐరన్ చేస్తాం. బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ ఐరన్ అయిపోయిందంటే బ్యాక్ సైడ్ ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఐరన్ అయ్యింది కదా. అందుకు బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి కాలర్ నుంచి మనం ఐరన్ చేసుకుంటే మిడిల్కి వచ్చేటప్పటికి కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ మనం సర్దుకోవడం మాత్రమే కొంచెం కష్టం. అది కరెక్ట్గా సర్దు పెట్టేసుకొని ఐరన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది డ్రెస్ అయితే. చూసారా, మొత్తం సైడ్స్ కటింగ్ ఉంది అండ్ ఫ్రంట్ ఓపెన్ కటింగ్ ఉంది. సో 3 సైడ్స్ కూడా కటింగ్ ఉంది. అలాంటి డ్రెస్ని ఎక్కడ కూడా చిన్న ఫోల్డింగ్ రాకుండా, చిన్న కూడా రాకుండా నీట్గా ఐరన్ చేస్తున్నాను. ఏదైనా సరే పాసిబుల్ అంటూ ఉంది అంటే అది ఇంపాసిబుల్ కాదండి. మనం ఏది అవ్వదు, రాదు, లేదు, ఎవరో చేస్తారులే, షాప్కి ఇచ్చేద్దాంలే అని అనుకోకుండా, టైం లేదంటే నేను చెప్పలేను, బట్ టైం లేని వాళ్ళు కూడా కొంచెం ఫ్రీ టైం చేసుకొని ఐరన్ చేసుకుంటే మన డ్రెస్ మనం చేసుకున్నామంటే అది ఎంత సాటిస్ఫాక్షన్, ఎంత మనీ సేవ్ అవుతుంది. ఇప్పుడు బయట షాప్స్లో ఐరన్ చేయించాలంటే ఎంత కాస్ట్ అవుతుందో. సో ఈ జనరేషన్లో ఎంత సంపాదించినప్పటికీ కూడా
సంపాదిస్తూనే ఉంటున్నాం, అలాగే అవసరాలు కూడా పెరుగుతూనే ఉంటున్నాయి. అందుకు ఐరన్ కూడా మీరు ఇంట్లో ఉండి చేసుకుంటే ఇది ఒక పెద్ద వర్క్ లాంటిదేనండి. ఇది ఒక సంపాదన లాంటిదేని. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరివి కూడా మనం ఐరన్ చేసుకున్నాము అంటే చాలా మనీ సేవ్ చేసుకున్నట్లే అవుతుంది. నిజంగా అండి, అంతే కదా? ఎస్, షాపుకి ఇచ్చే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఐరన్ చేయడం అంతా అయిపోయింది. ఫోల్డింగ్ చేయడానికి వద్దామండి. టాప్ అనేది ఫోల్డ్ చేయడం చాలామందికి రాదండి. జాయింట్గా డబల్ ఫోల్డింగ్ చేసేస్తారు. బట్ ఇది షర్ట్ ఫోల్డింగ్ మాత్రమే చేయాలండి. పంజారాస్ టాప్ ఎప్పుడైనా కాలర్ నెక్తో ఉండే టాప్ని షర్ట్ మాదిరి ఫోల్డింగ్ చేయాలి. ఇలా హాఫ్గా షోల్డర్కి మిడిల్ నుంచి కిందన వచ్చేసి మనం మిడిల్గా తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూసారు కదా వీడియోలో, అలా తీసుకొని రెండు ఒకసారి స్ట్రైట్గా లాగి ఫోల్డ్ చేయాలి. ఇది ఓ సైడ్ అయిపోయింది. ఇంకా సెకండ్ సైడ్కి వచ్చేసి ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాం. షోల్డర్లో డబ్బల్ తీసుకోవాలండి. అండ్ కిందన వచ్చేసి ఫోల్డింగ్స్ కూడా ఉంటున్నాయి. అండ్ కాలర్ నెక్ కదా, నెక్ కూడా ఫోల్డ్ అవ్వకూడదు. నెక్ ఓపెన్ అయి ఉంది కదా, కాలర్ నెక్ పైన బటన్స్ ఉండదండి, మిడిల్ నుంచి బటన్స్ ఉంటాయి. ఇప్పుడు డౌన్కి వచ్చేటప్పుడు కూడా ఆ ఓపెన్ దగ్గర డబల్కి చేసుకోవాలి. ఎస్, ఇప్పుడు వీడియోలో చూసినట్లు డబల్ ఫోల్డింగ్ చేసుకొని పైన షోల్డర్ పట్టుకొని ఒక్కసారి గట్టిగా ఇలా లాగామంటే ఎక్కడైనా ఉగ్గులన్నీ లూజ్గా చక్కగా క్లియర్ అయిపోతాయి. ఎక్కడ ఏ ఫోల్డింగ్ రాదు, ఏ ఫ్రిల్ రాదు, మెడలు పడకుండా నీట్గా ఉంటుంది. మనం ఐరన్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్లీవ్ని వచ్చేసి ఫోల్డ్ చేసామంటే దాని మీదన ఒకసారి ఐరన్ చేసుకుంటే పర్ఫెక్ట్ పేపర్లా అతుక్కుపోతుంది చూడండి ఐరన్. ఇప్పుడు అలా టాప్నేమో డబుల్ ఫోల్డింగ్ చేయాలండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి మిడిల్గా వెళ్ళిందా, లేకపోతే కొంచెం క్రాస్ ఉంటే కొంచెం లెవెల్ చేసుకోండి. దాని పై నుంచి కూడా ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే పేపర్లా అంటుకుపోయింది కదా. ఎస్, నీట్గా వస్తుందండి. ఏదైనా సరే సాధించగలం అనొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ టాప్ని ఇంకో 2 ఫోల్డింగ్ కూడా చేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ వస్తుందండి. షర్ట్కి అయితే 2 ఫోల్డింగ్స్ వస్తుంది. పంజారాస్ టాప్ అంటే ఇది లాంగ్గా ఉంటుంది కదా షర్ట్ కంటే, అందుకని చెప్పేసి 4 ఫోల్డింగ్. చూసారా ఫోల్డింగ్ ఎంత పర్ఫెక్ట్గా